కన్న తల్లి సొంత కుమార్తె ఇద్దరిని ఒకే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడనే అనుమానాలు కడప జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నాయి. పింఛన్ డబ్బుల కోసమా, కుమార్తెపై అనుమానంతోనా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడుగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ డబుల్ మర్డర్ మిస్టరీపై కేటీవీ ప్రత్యేక కథనం. కడప నగరంలో దండోర కాలనీ సోమవారం రాత్రి రక్తసిక్తమైంది. పెయింటర్ గా పనిచేస్తున్న బాబు తన కన్న తల్లి ఓబులమ్మను మాచుపల్లి సమీపంలో దారుణంగా హత్య చేసిన అనంతరం ఇంటికి చేరుకొని సొంత కుమార్తె హారికను కూడా కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే రోజులో కన్న తల్లి, కన్న కూతురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్ కు గురయ్యారు. హత్యల వెనుక తల్లి పింఛన్ డబ్బుల వివాదమా లేక కుమార్తెపై అనుమానమా అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడుగా భావిస్తున్న బాబును అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు రెండు హత్యలకు గల అసలు కారణాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. ఈ జంట హత్యలు కడప జిల్లాలో తీవ్ర కలకలం రేపాయి. ఈరోజు మన దండోరా కాలనీలో హారిక అనే అమ్మాయి 22 సంవత్సరాలు, వాళ్ళ ఫాదర్ వచ్చేసి బాబు. వాళ్ళకు గత 1 సంవత్సరం కాలం నుంచి వాళ్ళ హారిక వేరే అబ్బాయిని లవ్ చేస్తుందని, ఆ అబ్బాయికి మ్యారేజ్ చేయాలని కూడా ట్రై చేసినారు. మ్యారేజ్ కాలేదు. అలాగే కొద్దిగా అమ్మాయి వేరే అబ్బాయితో ఇక్కడ కాలనీలో కొద్దిగా ఈ విషయంలో, లవ్ విషయంలో వాళ్ళు అప్పటి నుంచి అతను బీటెక్ చదువుతున్న అమ్మాయిని ఇంటి దగ్గరే పెట్టి ఆ ఇంట్లోనే అంటే ఉండేటట్లుగా ఏదైనా పనికి పోతే కూడా లాక్ చేసుకొని వెళ్ళేవాడు. నిన్న కూడా అలాగే లాక్ చేసుకొని వెళ్ళింది వాళ్ళ మదరు. తర్వాత అమ్మాయి ఈరోజు మార్నింగ్ ఇంట్లోనే చనిపోయి పడి ఉంది. ఆ అమ్మాయి శరీరం పైన చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. వాళ్ళ ఫాదరు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కనపడట్లేదు. కాబట్టి వాళ్ళ ఫాదర్ ఏదో అమ్మాయిని చంపినాడా లేకపోతే వేరే ఏమన్నా జరిగిందా అనేది ఫిర్యాదు ఇచ్చినారు. దానిపైన విచారణ జరుగుతుంది. వాళ్ళ అంటే అమ్మాయి వాళ్ళ తల్లి ఇక్కడే ఉంది మన దగ్గర. వాళ్ళ ఫిర్యాదు ఇచ్చింది మనకు.